ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బి పైన మా వీడియోకు మీరిచ్చిన స్పందనకు కృతజ్ఞతలు. చాలామంది కామెంట్స్ ద్వారా ఫోన్ చేసి అనేక డౌట్స్ అడిగినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా బిల్ సెటిల్మెంట్ మరియు మనకున్న 3 లేయర్ ప్రొటెక్షన్ ఎలా పనిచేస్తుంది అని అడిగారు. అందుకే ఈ వీడియో. అనేక మంది ఫ్రెండ్స్ ఎక్కువ ప్రీమియం చెల్లించి అప్గ్రేడ్ చేసుకోమన్నందుకు వారి కోపము, అసక్తత వెలుబుచ్చారు. మా అభిమతం పాలసీలో ఉన్న వాస్తవాలను మీకు తెలియచేయడమే కానీ ఎవరిని నొప్పించడం కాదు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కార్లో మంచి ఎయిర్ బ్యాగ్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ వాటి అవసరం ఎప్పటికీ రాకూడదని కోరుకుంటాం. అలాగే మన హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క అవసరం కూడా మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఎస్బీఐ రిటైరీల కోసం ఉన్న హెల్త్ అసిస్ట్ పాలసీలో చాలా మందికి ఉండే పెద్ద సందేహం, మొదటి క్లెయిమ్ తర్వాత మళ్ళీ పెద్ద బిల్లు వస్తే డబ్బులు ఎలా వస్తాయి, బేస్ ప్లాన్, ఎస్టీయూపీ మరియు అదనపు ఎస్టీయూపీ ఎలా కలిసి పనిచేస్తాయి. ఈరోజు మనం 5 లక్షల రూపాయలు మరియు 10 లక్షల క్లెయిమ్లను ఉదాహరణగా తీసుకొని పూర్తి లెక్కను అర్థం చేసుకుందాం. ది 3 లేయర్స్ ఆఫ్ కవర్. క్లెయిమ్ లెక్కలోకి వెళ్లే ముందు ఈ 3 పదాలను గుర్తుంచుకోండి. బేస్ ప్లాన్, ఇది మీరు ఎంచుకున్న ప్రాథమిక కవరేజ్, ఉదాహరణకు 3 lakhs ఆర్ 5 lakhs. ఎస్టీయూపీ, సూపర్ టాపప్, ఇది బ్యాంకు ఉచితంగా అందించే 6 లక్షల అదనపు కవర్. ఏఎస్టీయూపీ, అడిషనల్ స్టెప్అప్, ఇది మీ రక్షణ కోసం మీరు విడిగా ప్రీమియం కట్టి కొనుగోలు చేసిన అదనపు కవరేజ్. ఉదాహరణకు ఒకే సంవత్సరంలో 2 క్లెయిమ్స్ వచ్చాయి. మీ వద్ద 3 లక్షల బేస్ ప్లాను మరియు మీరు మొత్తం 3 లక్షల కవరేజ్ తీసుకున్నారని అనుకుందాం. మొదటి క్లెయిమ్ 5 లక్షలు, ఇది కేస్ 1. ఇక్కడ మొదటి మీ బేస్ ప్లాన్ నుండి 3 లక్షలు తీసుకుంటారు. మిగిలిన 2 లక్షలని బ్యాంక్ ఇచ్చే ఎస్టీయూపీ నుండి వాడుకుంటారు. ఫలితం మీకు 5 లక్షలు వస్తాయి. ఇప్పుడు బేస్ ప్లాన్ ఖాళీ అయిపోయింది. ఎస్టీయూపీలో 4 లక్షలు మిగిలి ఉన్నాయి. రెండవ క్లెయిమ్ 15 లక్షలు ఇప్పుడు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు బేస్ ప్లాన్ లో డబ్బు లేదు కాబట్టి మొదట ఎస్టీయూపీలో మిగిలిన 4 లక్షలు వాడుకుంటారు. ఇంకా మిగిలిన 11 లక్షలు మొత్తాన్ని మీరు కొనుగోలు చేసిన అడిషనల్ టాపప్ నుండి చెల్లిస్తారు. ముఖ్య గమనిక, మీ వద్ద ఒకవేళ అదనపు టాపప్ లేకపోతే ఆ 11 లక్షలు మీ జేబు నుండి కట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే తగినంత అడిషనల్ టాపప్ ను ఉంచడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నిబంధనలు. అయితే పైన చెప్పిన లెక్కలు అన్నీ సవ్యంగా జరగాలంటే ఈ 3 విషయాలు గమనించాలి. అనుమతించబడిన ఖర్చులు, అదే అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అయి ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించే ఖర్చులకు మాత్రమే ఈ లెక్కలు వర్తిస్తాయి. నాన్ మెడికల్ ఐటమ్స్ కు వారు పైసా ఇవ్వరు. సర్జరీ క్యాప్స్, మీకు 50 లక్షల కవరేజ్ ఉన్నా కొన్ని సర్జికల్ లిమిట్స్ ఉంటాయి. ఉదాహరణకు బైలాటరల్ మోకాళ్ల మార్పిడికి 5 లక్షల ప్లాన్లో గరిష్టంగా 5 లక్షలు మాత్రమే ఇస్తారు, బిల్లు ఎంతైనా సరే. రూమ్ రెంట్, మీరు పాలసీ నిబంధనల కంటే ఎక్కువ రెంట్ ఉన్న గదిని ఎంచుకుంటే ప్రపోర్షనేట్ రిడక్షన్ కింద మొత్తం బిల్లులో కోత పడుతుంది. చూసారుగా, బేస్ ప్లాన్ అయిపోయిన మీ వద్ద ఉన్న టాప్ అప్లు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాయి. అందుకే రిటైరీలందరూ తమ అవసరాలకు తగ్గట్టుగా అదనపు సూపర్ టాపప్ తీసుకొని ఉండడం చాలా సురక్షితం. దాని ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది మరియు అందుబాటులో కూడా ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మరి రిటైరీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని సందేహాల కోసం కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.